హలో ఎవ్రీవన్. మన ఇంట్లో కొన్ని మొక్కలే ఉన్నా కూడా పచ్చగా అందంగా ఉంటే ఆనందమే వేరు కదా. అయితే మొక్కలు బాగా పెరగటం కోసం ఇంట్లోనే మనం మాన్యూర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదంతా కిచెన్ వేస్ట్ అండి. దీనిలో మనం మాన్యూర్ తయారు చేసుకోవచ్చు. ఇది కార్న్ హస్క్, అంటే కార్న్ పీల్ అన్నమాట. ఇది మొక్కలకి చాలా మంచిది. ఇది సాయిల్ని మాయిశ్చర్గా ఉంచడంలో, ఏరియేషన్ కాపాడటంలో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే సీడ్స్ జెర్మినేట్ చేయటం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి పువ్వులు కూడా న్యాచురల్గా సాయిల్లో కలిసిపోతాయి. ఇవి ఎండిన ఆకులు. ఈ ఎండిన ఆకుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కలు పెరగటానికి చాలా ముఖ్యం. ఇవి సాయిల్ని ఎన్రిచ్ చేస్తాయి. అలాగే మీ న్యాచురల్ కంపోస్ట్ని ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేస్తాయి అన్నమాట. అందుకని ఇవి కూడా కలుపుదాం. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ వేస్ట్లో మొక్కలకు అవసరమైన రిచ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అలాగే కొబ్బరి పీచులో ఎక్సలెంట్ వాటర్ రెసిస్టెన్స్ ఉండటమే కాకుండా ఇది సాయిల్ స్ట్రక్చర్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే సాయిల్ని డిసీజెస్ నుంచి, పెస్ట్ నుంచి కాపాడుతుంది. రూట్స్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. న్యూస్ పేపర్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ రిసోర్సెస్. ఇది యాక్టింగ్ లైక్ బ్యారియర్, అంటే కలుపు నివారించడంలో రక్షణ కవచంలా పనిచేస్తుంది. కానీ ఇది ఎక్కువ కలర్ పెయింట్లు అవి ఉన్నవి కాకుండా బ్రౌన్ ఆర్ ప్లెయిన్గా ఉంటే చాలా మంచిది. ఇదంతా కట్ చేయటం అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది గ్రీన్ బ్యాగ్ అండి. ఇందులో మొక్కల్ని కూడా పెంచవచ్చు. ఇప్పుడు నేను దీన్ని కంపోస్ట్ కోసం యూజ్ చేస్తున్నాను. దీనికి కొన్ని హోల్స్ పెట్టుకోవాలి. ఆ హోల్స్ ఎయిర్ రావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇందులో కొద్దిగా మట్టి, కొద్దిగా ఈ వేస్ట్ అలా వేసుకుంటూ రావాలి. యాక్చువల్లీ ఇందులో మట్టి కన్నా ఎక్కువ వేస్టే ఉంటుంది. అలా వేసి లేయర్గా వేసుకుంటూ వచ్చిన తర్వాత, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 months తర్వాత దీన్ని మొత్తం సాయిల్గా మారిపోతుంది. మీరు వేసిన వేస్ట్ అసలు కనపడదు. స్మెల్ కూడా మట్టి వాసనే వస్తుంది. తర్వాత దీన్ని గట్టిగా తాడుతో కట్టి వెంటిలేషన్ ఉన్న చోట పెట్టుకోవాలి. అంటే లైట్గా సన్లైట్ వచ్చే చోట పెట్టుకోవాలన్నమాట. తర్వాత 2 months తర్వాత దీన్ని తీసి మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. మనం మన ఇంట్లో ఉన్న వాటితోనే వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ఫుల్ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మనం రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అప్రోచ్ని అడాప్ట్ చేసుకుందాం. ఎన్విరాన్మెంట్ని కాపాడదాం. థ్యాంక్ యూ.